ఇది ఎగ్జాంపుల్ అనుకోండి, ఎక్సర్సైజ్ ఏదైనా అనుకోండి. నెంబర్ 1 ఇప్పుడు రాసిందే రాస్తాను. Someone took my book. దీని ఆన్సర్ రాస్తాము. ఇప్పుడు రాశాను కదా, మై బుక్ చెప్పాలి నాతో పాటు. మై బుక్ was taken full stop. ఈసారి టెన్స్ మారుస్తాం. అన్ని ఒకటే ఎందుకు? Somebody has stolen my car. ఇక్కడ ఏ టెన్స్ వచ్చింది? పర్ఫెక్ట్. అవునా? కాబట్టి ఒక వర్డ్ గుర్తు రావాలి. ఏంటది? బీన్. అదే మర్చిపోవద్దు. ఇప్పుడు ఎట్లా రాస్తాను? మై కార్ సింగులర్ నెంబర్ కదా, హ్యాస్ బీన్ స్టోలన్ ఫుల్ స్టాప్. ఇక బై సంబడి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం. One should keep one's promises. అంటే ప్రతి ఒక్కరు వారు చేసిన ప్రమాణాలని నిలబెట్టుకోవాలి, అంటే నెరవేర్చాలి అని చెప్తాం. ఎప్పుడైతే మనం 1 వద్దనుకున్నామో దానికోసం వచ్చినటువంటి ఈ వన్స్ కూడా క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? షుడ్ కీప్ ప్రామిసెస్. ఇక్కడ షుడ్, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. ఇవి వచ్చినప్పుడు ఏమనుకోవాలి? ఫ్యూచర్ టెన్స్ అనుకొని మనం బి అనే కొత్త వర్డ్ను వాడాలి. అప్పుడు ఎలా వస్తుంది? Promises should be keep the past participle kept. Promises should be kept. ఇప్పుడు 4th one, none. మొదట్లో ఉన్న none means no one. None informed him. నన్ను అంటే ఏమనుకున్నాము? నో ప్లస్ 1. మనం తీసేయాల్సింది ఏంటి? 1 మాత్రమే తీసేయాలి. నో ఉండాలి. నో అనేది సెన్స్, అది నెగటివ్ పాజిటివ్ సెన్స్. అంటే ఇప్పుడు నన్ ఇన్ఫార్మ్డ్ హిమ్ ఏ సెన్స్ లో ఉంది? నెగటివ్ లో ఉంది. అదే మనం సెన్స్ మారకూడదు, మన మీనింగ్ మారకూడదు. యాక్టివ్ వాయిస్ ఏ మీనింగ్ అయితే ఉందో, ఏ సెన్స్ అయితే ఉందో, పాసివ్ కూడా అదే మీనింగ్, అదే సెన్స్ ఉండాలి. ఇప్పుడు నెగటివ్ లో ఉంది కాబట్టి మనం పాసివ్ కూడా నెగటివ్ లోనే రాయాలి. చూద్దాం. నేను రాసినప్పుడు హిమ్ ఏమైపోయింది? రాస్తే హీ ఇన్ఫార్మ్. ఏ టెన్స్ లో ఉంది? పాస్ట్ అండ్ సింగులర్ నెంబర్. హీ వాస్ నో. ఇక్కడ నుంచి ఇటు వస్తే ఏమైపోయింది? హీ వాస్ నాట్ ఇన్ఫార్మ్డ్. ఇక 1 మినిట్ హీ వాస్ నాట్ ఇన్ఫార్మ్డ్, అది రాసి. నెక్స్ట్ 5th one, we respect elders. We respect elders. మళ్ళీ ఫస్ట్ మెథడ్ సింపుల్ ప్రెజెంట్. ఇక్కడ మళ్ళీ ఇది elders ప్రెజెంట్ టెన్స్ కదా, ప్లూరల్ నెంబర్. elders or respect people, respected. అంతేగాని బై అస్ రాయకూడదు, అవసరం లేదు. నెక్స్ట్ వన్ అలాంటిది ఇంకోటి రాస్తాం. We should respect అంటే టెన్స్ గుర్తు చేయడానికి. We should respect elders. ఏదో సేమ్ అలాగా. కాబట్టి షుడ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి? బి. కాబట్టి elders should be respected. Elders should be respected. సరే, ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం. పీపుల్. ఇప్పుడు పీపుల్ కూడా యూనివర్సల్ అవుతుందా? పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే అర్థమేంటి? ప్రపంచం మొత్తంలో ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అన్నాం. we speak English అయిపోయాయి అంటే ఆబ్జెక్ట్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఏ మెథడ్ లో ఉంది? మోర్ దాన్ 1 వర్డ్ అంటే సెకండ్ మెథడ్. ఆబ్జెక్ట్ తర్వాత 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏదో యాడింగ్. ఇప్పుడు ఇంతవరకు చేసి దాన్ని యాడ్ చేయొచ్చు మనం. ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ ఏ టెన్స్? స్పీక్ ప్రెసెంట్ టెన్స్.
ప్రజెంట్ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్. ఇంగ్లీష్ సింగులర్ నెంబర్ కాబట్టి ఈజ్. స్పీక్ పాస్ట్ పార్టిసిపుల్ స్పోకన్. ఇక బై పీపుల్ అవసరం లేదు, ఎందుకంటే మాట్లాడేది చైర్స్ టేబుల్స్ కాదు కదా, మాట్లాడేది మనుషులు కాబట్టి ప్రజల చేత మాట్లాడబడుతుంది, ఇవన్నీ అనవసరం. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ స్పోకన్ అడ్జసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇవి ఈ సెంటెన్సెస్ మనం గుర్తుపెట్టుకుంటే ఇది ఫార్మాలిటీ మాత్రమే. అంటే ఆబ్జెక్ట్ గా వాటిని అన్నోన్ యూనివర్సల్ ని ఆబ్జెక్ట్ గా వాడవద్దు అన్నది ఫార్మాలిటీ మాత్రమే. వాటిని వాడతాము అని అంటే ఇంకా దానికి మనం కాంట్రవర్సీ ఏముంది, అసలు వాడతాము అన్నప్పుడు ఫ్రీ టాప్. ఇప్పుడు మనం ఏమైనా 6th మెథడ్ వాడాల్సిన అవసరం లేదు, మర్చిపోవచ్చు. ఎగ్జామ్ లో కూడా ఒక మార్పు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడినా కూడా మన మీద ఉండే అభిప్రాయం కూడా కావచ్చు. అందువల్ల చెప్పినట్టుగా జాగ్రత్తగా మనసులో ఉంచుకొని అన్నోన్ యూనివర్సల్ సబ్జెక్ట్ అయినప్పుడు వాటిని వీలున్నంత వరకు రాయకండి. ఇప్పుడు ఇక్కడ ఇదే చూడండి, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది పెట్టి చూద్దాం. ఇంగ్లీష్ స్పోకెన్ బై పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. పీపుల్ కాకపోతే అవునా చెట్లు, లారీలు, ట్రాక్టర్లు అని మాట్లాడతాయా అని క్వశ్చన్ వస్తుంది, మీనింగ్లెస్. అప్పుడు పీపుల్ అనేది మనం చేయాల్సిన అవసరం. అవునా, అందువల్ల మనం ఇంగ్లీష్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చాలా బ్యూటిఫుల్ గా మనకి సెంటెన్స్ వస్తుంది. ఇది 6. నెక్స్ట్ ఇప్పుడు మనం 7th మెథడ్ లోకి వెళ్తున్నాం. 7th మెథడ్ లోకి వెళ్తున్నాం. 7th మెథడ్ లోకి వెళ్లే ముందు ఒకసారి మనం కొంచెం సేపు ఆ ఫస్ట్ 6 మెథడ్స్ ని ఒకసారి రివైజ్ చేసుకుంటే 7th మెథడ్ లోకి వెళ్ళడం కొంచెం హ్యాపీగా, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్ గా మనం చూస్తాం. టోటల్ గా 8 మెథడ్స్ ఉన్నాయి. ఈ 7th, 8th కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. వాటి విషయం ముందు ఈ ఫస్ట్ 6 మెథడ్స్ ని మీరు ఒకసారి డిస్కస్ చేస్తే మనం నెక్స్ట్ 7th మెథడ్ లోకి మనం పాస్ అవుతాం. ఫస్ట్ సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, ఈ రెండింటిని ఎలా మార్చాం. అలాగే సెకండ్ మెథడ్ లో సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్ లోనే ఎక్స్టెన్షన్ వస్తే ఎలా మార్చాం. థర్డ్ మెథడ్ లో కంటిన్యూస్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ లో పర్ఫెక్ట్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఇవి వస్తే ఎలా మార్చాం. నెక్స్ట్ 5th మెథడ్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ టెన్స్ వస్తే ఎలా యాక్టివ్ నుంచి పాసివ్ కు మార్చాం. నెక్స్ట్ 6th మెథడ్ లో అన్నోన్ అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్స్ వస్తే మనం యాక్టివ్ నుంచి పాసివ్ లోకి మార్చాం. ఇప్పుడు మనం 7th మెథడ్ లో ఉన్నాం. ఈ 7th మెథడ్ రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఇంపరేటివ్ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంపరేటివ్ ఎందువల్ల మనం ఇక్కడ ఇంపరేటివ్ అంటున్నాం అంటే ఫస్ట్ మెథడ్ నుండి 6th మెథడ్ వరకు ఉన్నటువంటి వాటిలో వీటన్నిటిలో డిఫరెంట్ గా ఉన్నా కూడా ఇవన్నీ ఒకే రకమైన. ఏంటంటే ఫస్ట్ మెథడ్ నుండి 6th మెథడ్ వరకు ఉన్న వాటి అన్నిటికీ ఉండే కామన్ క్యారెక్టర్ ఏంటంటే ఇవన్నీ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యాయి, అన్ని కూడా ఫుల్ స్టాప్ తో ఎండ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మెథడ్ నుండి 6th మెథడ్ వరకు వరుసగా చూస్తే అన్నిటిలో సబ్జెక్ట్ ఉంది. అంటే వెల్ నోన్ సబ్జెక్ట్ కానీ, అన్నోన్ సబ్జెక్ట్ కానీ, యూనివర్సల్ ఏవైనా కానీ సబ్జెక్ట్స్ అనేటువంటి ఉన్నాయి. ఆ 6 మెథడ్స్ లో మొత్తం కూడా ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయ్యాయి. అందువల్లనే ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే వాటిని అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం వాటిని? అసర్టివ్ సెంటెన్స్. అంటే an assertive sentence starts with a subject, whatever the subject is, whether it is a known subject, unknown subject or universal subject. ఏమన్నా కానివ్వండి, an assertive sentence starts with a subject and ends with a full stop. కాబట్టి ఈ ఫస్ట్ మెథడ్ నుండి 6th మెథడ్ వరకు ఉన్న వాటిలో కామన్ గా మనకి ఏం కనిపిస్తున్నాయి? అన్నిట్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినాయి. అందుకే వాటిని ఏమన్నాం? అసర్టివ్ సెంటెన్సెస్ అన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఈ 6th మెథడ్ లో ఇంపరేటివ్ సెంటెన్స్ అని రాసాం. ఇంపరేటివ్ అంటే ఎలా ఉంటుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ప్రెసెంట్ వర్బ్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఇది ఇంపరేటివ్ లో ఉండే క్యారెక్టర్స్. ఒకసారి మనం అసర్టివ్ సెంటెన్స్ కి ఇంపరేటివ్ ఉండే డిఫరెన్స్ చూస్తే an assertive sentence starts with subject ends with full stop. అయితే ఇంపరేటివ్ ఎలా ఉంటుంది? an imperative sentence starts with present verb and ends with full stop. అంటే ఈ రెండిటికి, అసర్టివ్ కు ఇంపరేటివ్ కు రెండిటికి కామన్ ఏంటి?
అసర్టివ్ గానీ ఇంపరేటివ్ గానీ అవి రెండు ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతాయి. మరి డిఫరెన్స్ ఏంటి అంటే అసర్టివ్ లో సబ్జెక్ట్ ఉంటుంది, ఇంపరేటివ్ లో సబ్జెక్ట్ ఉండద్దు. అవునా? అంటే సబ్జెక్ట్ ఉండదు అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? డైరెక్ట్ గా అది ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనకి ఏమొస్తాయి? కమాండ్స్, ఆర్డర్స్. ఆర్డర్ అప్లై కానప్పుడు నెక్స్ట్ రిక్వెస్ట్. వాట్ ఎవర్ ఇట్, అది కమాండ్ కానివ్వండి, ఆర్డర్ కానివ్వండి, రిక్వెస్ట్ కానివ్వండి, అందులో మనకి ఏం అవసరం లేదంటే సబ్జెక్ట్ అవసరం లేదు కదా. ఎందువల్ల? ఇంపరేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ యు ఈజ్ అండర్స్టూడ్. అంటే అందులో యు అనేటువంటి సబ్జెక్ట్ మనకు తెలియకుండానే దాంట్లో ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద డోర్ అన్నా, ఎవరిని ఓపెన్ చేయమన్నట్టు? చెప్పేటువంటి వ్యక్తి, స్పీకర్ ఎవరి వైపు అయితే చూస్తున్నాడో వాళ్ళని ఆ డోర్ ఓపెన్ చేయమన్నట్టు. అంటే అక్కడ ఏం కనబడుతుంది మనకు తెలియకుండానే? యు ఓపెన్ ద డోర్. అవసరం లేదు, అలా యు అనే సబ్జెక్ట్ వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్ గా మనం ఏమంటాం? ఓపెన్ ద డోర్, క్లోజ్ ద విండో, ఓపెన్ ద బుక్, సింగ్ ద సాంగ్, టెల్ ద స్టోరీ, కిల్ ద స్నేక్. ఈ విధంగా మనం ఏం చేస్తాం? యూ ఓపెన్ ద డోర్, యూ కిల్ ద స్నేక్, యూ టెల్ ద స్టోరీ అనాల్సిన అవసరం లేదు. అక్కడ యూ అనేటువంటి సబ్జెక్ట్ ఇంప్లాయిడ్, అంటే తెలియకుండానే మనం వాడకుండానే అందులో ఉంటుంది. అవునా? కాబట్టి ఇప్పుడు మనకి ఇంపరేటివ్ అన్న వెంటనే సబ్జెక్ట్ లేకుండా దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఓపెన్ ద డోర్, ఫుల్ స్టాప్. ఈ పంక్చుయేషన్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అవునా? ఇప్పుడు ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది? ఓపెన్ అనేటువంటి ప్రెసెంట్ వర్బ్, ద డోర్ అనేటువంటి ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్ తో. ఇక్కడ ఏం అవసరం లేదు, యు అనేటువంటి సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. ఈ విధంగా ప్రెసెంట్ వర్బ్ తోటి స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ ఉండి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినటువంటి వాటిని ఏమని పిలుస్తాం మనం? ఇంపరేటివ్ సెంటెన్సెస్. నేను చెప్పే ప్రతిసారి మీరు ఆ వర్డ్ మళ్ళీ మీరు ఒకసారి రిపీట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఊరికి వినడం అయితే ఉండవు మనసు. వర్డ్ విన్న వెంటనే, ఒకవేళ న్యూ వర్డ్ అయినట్లయితే వెంటనే దాన్ని మనం మనసు అనుకుంటూ ఉండాలి. అసర్టివ్ ఫిజికల్ క్యారెక్టర్స్ ఏంటి? అసర్టివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. అదే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇంపరేటివ్. ఇంపరేటివ్ ఎలా ఉంటుంది? an imperative sentence starts with present verb and ends with full stop. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీటిని మనం పాసివ్ లోకి ఎలా మార్చాలి? ఫస్ట్ మెథడ్ నుండి సిక్స్త్ మెథడ్ వరకు మనకు ఉన్నప్పుడు మనం రూల్స్ ఫాలో అయ్యాం. ఒకసారి ఆ రూల్స్ రిమైండ్ చేస్తాను చూడండి. ఎలా ఏమున్నాయి ఆ రూల్స్? రూల్స్ ఫర్ కన్వర్షన్ ఎలా ఉన్నాయి? bring the object to the place of subject. Second one, use the correct helping verb. Third one, write the past participle of the given verb. Fourth one, use preposition by where necessary. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, where necessary అంటే బై అనే ప్రిపోజిషన్ అవసరమైన దగ్గరే వాడాలి. అంటే దీని అర్థం ఏంటి? కొన్ని సందర్భాల్లో బై వాడాల్సిన మనం సిక్స్త్ మెథడ్ లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కానీ అన్నోన్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు బై వాడాల్సిన అవసరం లేదు. అవునా? అది మనసులో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ఏమనుకున్నాం? టేక్ ద సబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకెళ్ళాలి. సిక్స్త్ మెథడ్ ఇస్ కామన్, యూజ్ ద సేమ్ పంక్చుయేషన్. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, రూల్స్ ఫర్ కన్వర్షన్ 5 or 6 రూల్స్ అప్లై చేస్తే ఇక్కడ చేస్తే అవి అప్లై అవుతాయా కావా చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్ ఇంపరేటివ్ దేంతో స్టార్ట్ అయింది? ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అయింది. అంటే ఏమి లేదు ఇక్కడ, సబ్జెక్ట్ అనేది లేదు ఇక్కడ మనకు. అవునా? కాబట్టి దాని దేంతో స్టార్ట్ అయింది? ప్రెసెంట్ వర్బ్. అంటే మార్చుకుంటున్నాం, పేజ్ లోనే మార్చుకుంటున్నాం. ఇప్పుడు రూల్స్ ట్రై చేద్దాం అప్లై చేయాలి. వాట్ ఇస్ ద ఫస్ట్ రూల్? bring the object to the place of subject. To the place of subject. గుర్తుపెట్టుకోండి ఏంటది? ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ ప్లేస్ అంటే సబ్జెక్ట్ స్థానంలో రాయాలి అన్న. అవునా? ఇప్పుడు ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉందా లేదా? ఉంది, డోర్ ఉంది. ఇప్పుడు ఆ డోర్ తీసాము అక్కడి నుంచి. అవునా? ఆ డోర్ అనే ఆబ్జెక్ట్ తీసి ఎక్కడ వాడాలి మనం? సబ్జెక్ట్ ప్లేస్ లో వాడాలి. తీసుకొని వస్తే ఇక్కడ తమాషా ఏంటంటే, ఆబ్జెక్ట్ అనే డోర్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఉంది కానీ దాన్ని ఇక్కడ రాయడానికి మనకు సబ్జెక్ట్ ప్లేస్ లేదు. ఫస్ట్ తప్పు జరిగిపోయింది. అవునా? అలాగే మనకు ఆ మొదట రూల్స్ సెట్ అవుతున్నాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ ద డోర్ ఉంది కానీ బాగా వినాలి. దీన్ని తీసుకొని ఇక్కడ మనం ఎక్కడ పెట్టమన్నాం? బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అన్నా. ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ స్థానంలో రాయాలి.
ఆబ్జెక్ట్ అయితే ఉంది కానీ ఇక్కడ రాయడానికి మనకి ఏమి లేదు, ఇక్కడ సబ్జెక్ట్ కి ప్లేస్ లేదు కాబట్టి మన కన్వర్షన్ లోని ఫస్ట్ రూల్ అని చేయలేదు. ఫిఫ్త్ రూల్ చూడండి ఒకసారి. ఏమన్నా ఫిఫ్త్ రూల్, టేక్ ద సబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాయండి అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి డోర్ తీసేసాం కాబట్టి ఇక్కడ మనకు కావాల్సినంత ప్లేస్ ఉంది మనకి ఏంటి ఆబ్జెక్ట్. కానీ ఆ ఆబ్జెక్ట్ ను పెట్టడానికి ఇక్కడ మన దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫిఫ్త్ రూల్ కూడా మనకి సెట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ మెథడ్ నుండి సిక్స్త్ మెథడ్ వరకు మనం వాడినటువంటి రూల్స్ ఫర్ కన్వర్షన్, అందులో రెండు రూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్, హెడ్ అండ్ టైల్ అంటారు దాన్ని, తలా తోక. ఈ రెండు సెట్ అవుతున్నాం అవునా. ఇక్కడ ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినటువంటి ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని పాసివ్ లోకి మార్చేటప్పుడు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఆ రూల్స్ ఏమి ఇక్కడ మనకు అప్లై కావట్లేదు. అన్ని అంటే ఫస్ట్ రూల్ అప్లై కావట్లేదు, ఫిఫ్త్ రూల్ అప్లై. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మెథడ్ నుండి సిక్స్త్ మెథడ్ వరకు వాడిన రూల్స్ ని కొంచెంసేపు మనం పక్కన పెట్టాలి. దీనివల్ల అవి అసర్టివ్ సెంటెన్స్ మాత్రమే ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం రాస్తుంది ఏంటి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇందులో ఏముండదు, సబ్జెక్ట్ ఉండదు అవునా. అందువల్ల ఇప్పుడు మనం ఇక్కడ కొత్త మెథడ్ ఒక దాన్ని మనం చేసుకోవాలి. దాన్ని లెట్ బి అనే మెథడ్ చేసుకోవాలి. బాగా గమనించాలి. ఏంటి మెథడ్ పేరు? లెట్ బి మెథడ్ అంట. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఒకటి చెప్పాలి. ఫస్ట్ మెథడ్ నుండి సిక్స్త్ మెథడ్ వరకు వాడినటువంటి ఆ రూల్స్ ఫర్ కన్వర్షన్ ఇక్కడ ఎందుకు మనకు అప్లికబుల్ కాదు? ఎందువల్ల కాదు? ఇక్కడ మనకు సెంటెన్స్ ఇంపరేటివ్ దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రెసెంట్ వర్బ్ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ లేదు. కాబట్టి ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ ప్లేస్ లో రాయడానికి అవకాశం లేదు. ఫిఫ్త్ పాయింట్, సబ్జెక్ట్ ను తీసుకెళ్లి ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూర్చోబెడదామంటే అసలు సబ్జెక్టే లేదు. అందువల్ల మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినటువంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మన మనసులోకి వెంటనే రావాలి. ఏంటది? లెట్ బి అనేటువంటి ఒక మెథడ్ మన మనసులోకి వెంటనే రావాలి. ఏంటమ్మా మెథడ్ ఏంటి? లెట్ బి అనేటువంటి మెథడ్ మన మనసులో. ఇది ప్రాసెస్ చాలా సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనకు నోటుకు వచ్చేసేయాలి, చాలా ఈజీగా. ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు మనం మనసులోకి ఏమి రావాలి? మెథడ్ లెట్ బి అంటే. ఇప్పుడు లెట్ బి లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? లెట్ అనేది ఒక వర్డ్, బి అనేది రెండు వర్డ్స్. మరి సెంటెన్స్ లో మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. ఓపెన్ ఒకటి, ద డోర్ కాబట్టి ఇది ఒకటి, టూ. అంటే ఇంపరేటివ్ ని పాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు మనం తీసుకున్నటువంటి ప్రాసెస్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? లెట్ ఒకటి, బి ఒకటి. మరి సెంటెన్స్ లో ఎన్ని ఉన్నాయి? వర్బ్ ఒకటి, ఆబ్జెక్ట్. ఏంటి? చాలా సింపుల్ జాబ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ తీసుకొని కరెక్ట్ గా దీని కింద రాయాలి. అంటే ఎలా వచ్చింది? లెట్ కింద ఓపెన్, దాని కింద ద డోర్ అవునా. పైన ప్రాసెస్ లో టూ వర్డ్స్ ఉన్నాయి, సెంటెన్స్ లో కూడా ప్రెసెంట్ వర్బ్, ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్. ఇప్పుడు ఇక్కడ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే అడ్డగుణకార పద్ధతి అంటాం. గుర్తున్నాయి మ్యాథ్స్ లో క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకార పద్ధతి లేదా ఇంటూ కొట్టడం. ఎలా కొడతాము చూడండి. దీనికి వచ్చి కింద రాస్తాను. ఓపెన్ ద డోర్ అవునా. ఇప్పుడు ఇంటూ కొట్టడం దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం. ఎలా కొడతాము? ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా అంటాం. అంటే 1 2. రెండో లైన్ ఇక్కడ స్టార్ట్ చేసి అంటే 3 4. ఇప్పుడు వీటిని మనం ఆటల్లో పెడతాం. ఎలా పెడతాము? లెట్ ప్లస్ రెండోది ఏమొచ్చింది? ద డోర్ ప్లస్ 3 బి ప్లస్ వర్బ్ ఎప్పుడు ఎట్లా ఉండాలి? పీపీలో ఉండాలి. ఓపెన్డ్. ఆన్సర్ అయిపోయింది. లెట్ ద డోర్ బి ఓపెన్. అది పాసిబుల్ అయితే మనకి అవునా. ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా రాసుకుంటే లెట్ బి వచ్చిన తర్వాత ఇక్కడ వర్బ్ ఆబ్జెక్ట్ అప్పుడు ఎలా అవుతుంది? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ బి ప్లస్ వర్బ్ యొక్క పీపీని మనం రాస్తాం. వర్బ్ యొక్క పీపీని మనం రాస్తాం. అప్పుడు లెట్ ద డోర్ బి ఓపెన్. అలాగే ఇక్కడ సింగ్ ద సాంగ్
ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? కరెక్ట్ గా రెండింటిలో తీసుకెళ్ళి దీని కింద వర్బ్ కింద వర్బ్, ఆబ్జెక్ట్ కింద ఆబ్జెక్ట్. అప్పుడు ఎలా వస్తుంది? లెట్ ద సాంగ్ బి సింగిల్ పాస్ట్ పార్టిసిపుల్ సాంగ్. కాబట్టి లెట్ ద సాంగ్ బి సాంగ్. అలాగే కిల్ ద స్నేక్. ఎలా చెప్పాలి అంటే దీనిపైన మనం లెట్ బి ఉంది అనుకోవాలి. అప్పుడు లెట్ ద స్నేక్ బి కిల్ పాస్ట్ పార్టిసిపుల్ కిల్. అలాగే సమ్మన్ ద విట్నెస్. సమ్మన్ అంటే పోలీస్ వాళ్ళు కానీ కోర్టులో జడ్జి కానీ పిలిచేటువంటి కాల్ ని, మిగతా మనమైతే కాల్ అని రాస్తాము. అది అఫీషియల్ అంటే జ్యుడిషియల్ చట్ట ప్రకారంగా పిలిచేటువంటి వాటిని సమన్స్ అని పిలుస్తారు. అవునా? సమ్మన్ ద విట్నెస్. అప్పుడు ఇక్కడ ఉందనుకోవాలి ఏంటి? లెట్ బి ఉందనుకోవాలి. అప్పుడు లెట్ ద విట్నెస్ బి సమ్మన్ కు బి పాస్ట్ పార్టిసిపుల్ సమ్మన్. టెల్ ద స్టోరీ. ఫుల్ స్టాప్. సేమ్ లెట్ ద స్టోరీ బి టెల్ పాస్ట్ పార్టిసిపుల్ టోల్డ్. కాబట్టి ఈ విధంగా మనకు ఇంపరేటివ్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? వెంటనే మనం అసలు రావాలి. 2 issues. ఫస్ట్ మెథడ్ నుండి 6th మెథడ్ వరకు మనం వాడేటువంటి రూల్స్ ఫర్ కన్వర్షన్ ఇక్కడ అప్లై కావు. అప్పుడు మనం ఇంపరేటివ్ అన్నప్పుడు ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. కాబట్టి దీనికి మనం ఒక న్యూ ప్రాసెస్, న్యూ ప్రిన్సిపల్, న్యూ మెథడ్ ని మనం అప్లై చేయాలి. దాన్ని మనం లెట్ బి మెథడ్ అంటాం. లెట్ బి లో యూనివర్స్ లెట్ ఒకటి, బి రెండు ఉన్నాయి. వెంటనే మనకు సెంటెన్స్ ఏముంటాయి? వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఇలా రెండు ఉన్నాయి. కరెక్ట్ ఉదాహరణ కింద ఒకటి కోయిన్సైడ్ చేసి ఇంటూ కొట్టాం, క్రాస్ మల్టిప్లికేషన్ అంతగుణ కార్యం చేస్తే అది ఈజీగా మనసులో దానికి నెంబర్స్ వేసుకోండి. లెట్ ఇక్కడ 1 ఇలా వస్తే సెకండ్ అండ్ 2 మళ్ళీ is opening 3 and 4. Verb ఇప్పుడు ఎలా ఉండాలంటే మనం ముందు ప్రికాషన్స్ అంటే చెప్పాం. Verb is always in PP in passive voice. Passive voice లో verb ఇప్పుడు మూడవ రూపంలో ఉండాలి అంటున్నాం. కాబట్టి verb PP మనం రాసుకోవాలి. ఇలా వాటిని మనం మార్చుకోవచ్చు. ఒకసారి నేను దీన్ని రబ్ చేస్తే దీన్ని ఈ 7th మెథడ్ ఇంకొక మెథడ్ మోడల్ చూద్దాం. చెప్పే ముందు ఒకసారి దీన్ని అందరూ మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేశాము? ఓపెన్ ద డోర్ అన్నాం. తలుపుది ఆధార్. ఇంకో రకంగా మనం మాట్లాడచ్చు. డోంట్ ఓపెన్ ద డోర్ అలా. ఇప్పుడు మీకు అన్నిటి మనం నెగటివ్ చేయొచ్చు. ముందేమన్నా ఓపెన్ ద డోర్ తలుపుది ఇవన్నీ రాసేసాం. లెట్ ద డోర్ బి ఓపెన్. అలాగే సింగ్ ద సాంగ్ పాట పాడు అన్నా. దాని రాస్తాం లెట్ ద సాంగ్ బి సంగ్. తమ్ము చెప్పేసేయి. Kill the snake. అప్పుడు let the snake be killed. Summon the witness. ఆ witness పిలవండి అలా. అప్పుడు let the witness be summoned. స్టోరీ చెప్పు. Let the story be told. దీన్నే మనం నెగటివ్ గా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఇక్కడ ఓపెన్ ద డోర్. దాన్ని ఎలా చెప్పొచ్చు? తలుపు తీయవద్దు. డోంట్ ఓపెన్ ద డోర్. ఈ ఇక్కడ నెగటివ్ కదా. సింగ్ లాగే. డోంట్ సింగ్ ద సాంగ్. పాట పాడద్దు. Don't kill the snake. పాపం చంపొద్దు. Don't summon the witness. Witness ని పిలవద్దు. Don't tell the story. స్టోరీని చెప్పవద్దు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం చేంజ్ అవుతున్నాం. అంటే వీటి ముందు మనం ఏమేమి చేస్తున్నాము? వీటన్నిటికీ కామన్ గా డోంట్ అనే దాన్ని ఏం చేస్తున్నాం? డోంట్. అంటే ఈ ఇంపరేటివ్ లో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? ఇంపరేటివ్ లో పాజిటివ్ ఆర్డర్స్ అండ్ పాజిటివ్ కమాండ్స్. పాజిటివ్ ఆర్డర్స్, పాజిటివ్ కమాండ్స్. అంటే అన్ని చేయి, చూడు, చంపు, ఇలా పాజిటివ్ ఆర్డర్స్. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ లో ఏం నేర్చుకోబోతున్నాము? నెగటివ్ కమాండ్స్, నెగటివ్ ఆర్డర్ చేయొద్దు అలా. కాబట్టి ఇక్కడ ఏం మనకి యాడ్ అవుతుంది? డోంట్. డోంట్ మీన్స్ డూ ప్లస్ నాట్. డూ ప్లస్ నాట్. ఇది డోంట్. ఇప్పుడు ఈ డూ వెళ్ళిపోయి ఈ ప్రెసెంట్ వర్బ్ ఎక్కడ పడ్డా కూడా ఏమీ చేంజ్ రాదు. డూ ప్లస్ సింగ్, సింగింగ్. డూ ప్లస్ ఓపెన్, ఓపెన్. డూ ప్లస్ కిల్, కిల్. డూ ప్లస్ సమ్మన్, సమ్మన్. ఇవేమి మాట్లాడాలి. అయితే మనం ఎట్లా చేంజ్ వస్తుంది? ఇప్పుడు ఈ నాటును వాడాలి అలా. ఎందుకంటే నాట్ వాడాలి? మన ఫస్ట్ ప్రికాషన్స్ లో చెప్పాం మీనింగ్ షుడ్ నాట్ బి చేంజ్. అంటే యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ ఏ విధంగా ఇది ముందు పాసివ్ లో రాసేటప్పుడు కూడా దాని మీనింగ్ మారకూడదు. అవునా? డోంట్ ఓపెన్ ద డోర్ అంటే తలుపు తెరవ
ఇచ్చేటువంటి పాసివ్ లో కూడా ఆ నెగటివ్ సెన్స్ అనేది కనపడాలి. ఇప్పుడు మనం టూ వెళ్ళిపోయి దాంట్లో కలిసినప్పుడు ఏం మారదు. అది మనం ఏం వాడాలి? నాట్ వాడాలి. నాట్ ఎక్కడ వాడాలంటే సేమ్ ఇలా పి వస్తుంది కదా, ఈ పి తర్వాత ప్లస్ నాట్ ప్లస్ పిపి అది రాసి ఒకసారి చూద్దాం. డోంట్ ఓపెన్ ద డోర్, సేమ్ అలాగే లెట్ ద డోర్ బి అసమ్, నాట్ ఓపెన్ పిపి ఓపెన్. ఎలా వస్తుంది సార్ అందుబాటు చెప్పండి. ముందు క్వశ్చన్ రావాలి మనసులో. నేను ఏం చేస్తాను? డోంట్ ఓపెన్ ద డోర్. ఇప్పుడు నేను వీటిని క్లియర్ గా వస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూస్తే డోంట్ ఓపెన్ ద డోర్, సేమ్ ఇంత ముందు రాసినట్టుగానే ఓపెన్ ద డోరే. అయితే ఏమైపోయింది? ఇక్కడ వరకు ఏం తీసుకుంటే దిస్ ఈస్ పాజిటివ్ ఆర్డర్, ఇప్పుడు ఇదేమవుతుంది? నెగటివ్ ఆర్డర్. ఇప్పుడు అనుకున్నాం డూ వెళ్ళిపోయి ఓపెన్ లో కలుస్తుంది అంటే ఇలా వెళ్ళిపోయింది. నో ఎఫెక్ట్. డూ ప్లస్ ఓపెన్ ఇస్ ఈక్వల్ టు ఓపెన్, ఏముండదు. ఇప్పుడు మీరు రాసినప్పుడు ఈ నాట్ అనేటువంటి ఈ నెగటివ్ వర్డ్ ని బి తర్వాత రాస్తే చాలు. అప్పుడు ఎలా వస్తుంది? సేమ్ లెట్, నేను ఒకటి చెప్తాను మీదే మీరు చెప్పాలి. లెట్ ద డోర్ బి, ఇక్కడ రావాలి, బి నాట్ ఓపెన్. ఈసారి ఇది ఒకసారి ఎగ్జాంపుల్ మనసులో ఉంచుకోండి, నేను చెప్తా ఉంటాను, ఒకసారి చూద్దాం. డోంట్ డూ ద వర్క్, ఆ పని చేయొద్దు అన్నారు. ఇప్పుడు ఎలా రావాలి? ఇది మనసులో ఉండాలి. లెట్ ద వర్క్, లెట్ ద వర్క్ బి నాట్, డూ పాస్ట్ పార్టిసిపల్ డన్. మళ్ళీ ఒకసారి చెప్పండి. లెట్ ద వర్క్ బి నాట్ డన్. నెక్స్ట్ సెకండ్ వన్, డోంట్ ఓపెన్ ద బుక్, డోంట్ ఓపెన్ ద బుక్. చాలా ఈజీ, ఒక ఫ్లో అర్థమైతే చాలు. ఇప్పుడు ఎలా వస్తుంది? లెట్ ద బుక్ బి నాట్ ఓపెన్డ్. లాస్ట్ ఎగ్జాంపుల్, డోంట్ పుల్ ద చైన్. చైన్ అంటే మెడలో ఉండే చైన్స్ కాదు మనం మాట్లాడుతున్నది, ట్రైన్ లో ఉండే చైన్. ఎవరో పిల్లలు లాగబోతున్నారు, సరదాగా ఏదో ఉందంటే లాగబోతున్నారు. పెద్దవాళ్ళు చెప్తాం, ఏ డోంట్ పుల్ ద చైన్, చైన్ లాగొద్దు ట్రైన్ ఆగిపోతుంది. అక్కడే కానీ చైన్ అంటే మెడలో ఉండే స్నాచింగ్ అనుకోబాకండి, అవునా? ఇప్పుడు మళ్ళీ రా, డోంట్ పుల్ ద చైన్. రెండు తీసుకున్నాం. పాడు, ఇలా మనం చెప్పుకున్నాం. సెకండ్ ఏం చెప్పుకున్నాం? వద్దు అంటున్నాం. వీటిని మనం ఎలా చేస్తాం? ఇప్పుడు ఇదే ఇంపరేటివ్ లో మనకు థర్డ్ వర్ణం మూడవది ఏమనుకున్నాం? ఇప్పటి వరకు ఇంపరేటివ్ లో ఆర్డర్స్ కమాండ్స్ మాత్రమే చూసాం మనం. అందులో నెగటివ్ పాజిటివ్ ఆర్డర్ పాజిటివ్ కమాండ్, నెగటివ్ ఆర్డర్ నెగటివ్ కమాండ్, ఇది చూసాం. ఇదే ఇంపరేటివ్ లో మనకి ఇంకోటి ఉంది, అదేంటంటే రిక్వెస్ట్. ఇవి ఎగ్జామ్ లో ఎక్కువ వస్తూ ఉంటాయి, మన లైఫ్ లో కూడా చాలా ముఖ్యం. రిక్వెస్ట్ రిక్వెస్ట్ తెలియజేయడానికి అంటే సాధారణంగా అడిగేటప్పుడు దయచేసి పని చేయరా, దయచేసి అది ఇవ్వరా, ఇలా అడుగుతాం. అలా దయచేసి అనడానికి మనం ఇంగ్లీష్ లో ఒక వర్డ్ వాడతాం, ఏంటో చెప్పండి? రైట్. ప్లీజ్ ఏం వాడతాం? ప్లీజ్. వీటిని మనం పాసివ్ వాయిస్ లో ఎలా రాస్తాం చూద్దాం. ప్లీజ్ ఏదేదో రాసేసాం, ఏంటో అవ్వాలి? ఫుల్ స్టాప్. ప్లీజ్ అని రాసి ఇప్పుడు ఇది స్టార్ట్ అయినటువంటి ఇంపరేటివ్ రిక్వెస్ట్ ని మనం చాలా ఈజీ. ఈ ప్లీజ్ అనే వర్డ్ ని యు ఆర్ requested to అంటే ఇప్పుడు ఒక్కటి మార్చాలి, మారుతాడు. ఇన్కంప్లీట్ సెంటెన్స్
యు ఆర్ రిక్వెస్టెడ్ టు అంటే నువ్వు రిక్వెస్ట్ చేయి, ఈ విధంగా రిక్వెస్ట్ చేయబడ్డావు, ఈ విధంగా చేయబడ్డావు. ఇదిగో ఇక్కడ రాస్తాం మనం, అవునా? ప్లీజ్ ప్లీజ్ అంటే నువ్వు ఈ విధంగా రిక్వెస్ట్ చేయబడ్డావు అంట. మరి మిగతా ఏం చేయాలి? ఆ పైన ఏమైతే ఉందో దాన్ని రాయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ప్లీజ్ రాసేస్తాం. ఇప్పుడు ఎలా రాస్తాం? ప్లీజ్ ఏమైపోవాలి? యు ఆర్ రిక్వెస్టెడ్ టు రైట్ మొత్తం రాశారు. పోస్ట్ దిస్ లెటర్. నెక్స్ట్ దయచేసి ఆ పాట పాడవ. దట్ సాంగ్. దిస్ అంటే ఇది, దట్ అంటే అది. ఆ డిఫరెన్స్ కూడా మనసులో ఉండాలి. ఇక మనం చేంజ్ చేసేది ఏం లేదు. ప్లీజ్ దీనిలాగా మారుతుంది. మనసులో రివైబ్రేట్ అవ్వాలి, అంటే ప్రతిధ్వనించాలి. అలా ఏం లేకపోతే ఉండదు. ఏదో ఒకసారి విని వదిలేస్తే మనతో పాటు అది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకసారి చెప్పండి, ప్లీజ్ అనేటువంటిది పాసివ్ లో దేనిగా మారుతుంది? యు ఆర్ రిక్వెస్టెడ్ టు. సే అగైన్, యు ఆర్ రిక్వెస్టెడ్. ఏమి లేదు అక్కడ. ఆ మిగిలినటువంటి ఆ వర్బ్ ని ఆబ్జెక్ట్ ని యాస్టీస్ గా రాశారు. ఇప్పుడు ఇలా చెప్పండి, ప్లీజ్ సింగ్ దట్ సాంగ్. ఎలా వస్తుంది? యు ఆర్ రిక్వెస్టెడ్ టు సింగ్ దట్ సాంగ్. మీరు కొందరికి ఒక అనుమానం కాదు, ఏముంది ఇక్కడ? పోస్ట్ సింగ్ ప్రజెంట్ వర్బ్ కదా. పాసివ్ వాయిస్ లో కంపల్సరీగా మూడవ రూపం అంటే పాస్ట్ పార్టిసిపల్ V3 ని చూపించమన్నారు కదా. మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ పోస్టర్ అవ్వలేదు, సింగ్ సంగ్ అవ్వలేదు అంటే అయిపోయింది. ఇక్కడే రాసేసాం కదా. ఆల్రెడీ మనం ఈ ప్లీజ్ కన్వర్ట్ అయ్యేటప్పుడే మనం పాస్ట్ పార్టిసిపల్ రాశాం. మళ్ళీ రాయకూడదు, అంటే డబుల్ పాస్ట్ పార్టిసిపల్ చేయకూడదు. దీనికి రూల్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, TO2 అనేటువంటి పార్టికల్ అంటాం. మేము ఇంగ్లీష్ లో ఏమంటాం? దీన్ని పార్టికల్ అంటాం. TO2 రాసిన తర్వాత తప్పనిసరిగా దాని వెంటనే మనం రాసేది ప్రజెంట్ వెర్బ్ మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. TO2 రాసిన వెంటనే మనం వాడేటువంటి వర్బ్ షేప్ ఎలా ఉండాలి? ప్రజెంట్ వెర్బ్ అయి ఉండాలి. దీని ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఎవరితో చెప్పాకండి మాట, TO2 ని మనం తెలుగులో కు అనేట్టుగా మార్చుకోవచ్చు. విభక్తులే, ప్రిపోజిషన్స్ అంటే విభక్తులే. TO2 ని ఎలా అనుకోవచ్చు మనం? కు. టు సింగ్ అంటే పాడుటకు. టు ఈట్ తినుటకు. టు జంప్ దూకుటకు. టు రన్ పరిగెత్తుటకు. అలా. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ టు అని వచ్చిన తర్వాత వెంటనే ఏం వాడాలి? ప్రజెంట్ వర్బ్ మాత్రమే వాడాలి. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి పోస్ట్ కానీ ఇక్కడ ఉండేటువంటి సింగ్ ని కానీ మనం టెన్స్ మార్చాం అవునా. మరి పాసివ్ వాయిస్ లో కంపల్సరీగా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉండాలన్నా కదా. ఇది రాసేసాగా రిక్వెస్టెడ్. కాబట్టి రూల్స్ లో కానీ మనం వాడే ప్రాసెస్ లో కానీ ఏమి చేంజ్ ఉండాలి, అన్ని కరెక్ట్ గా ఉంటాయి. మనసు పెట్టి వింటే మొత్తం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రిక్వెస్ట్. రిక్వెస్ట్ అనేది దీంతో యూజ్ చేస్తాం మనం. ఏ వర్డ్ తోటి? ప్లీజ్. అవునా. ఇప్పుడు దీన్ని పాసివ్ లోకి మార్చేటప్పుడు ప్లీజ్ ఏమైపోతుంది? బోర్డు వైపు చూడకుండా మీరు చెప్పేసాలి. ప్లీజ్ ఏమైపోతుంది? చూడండి పెట్టేసి అని చెప్పండి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు. రైట్. కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు రాసిన తర్వాత ఇక్కడే పాస్ట్ పార్టిసిపల్ పడిపోయింది కాబట్టి ఇది 2 తోటి ఉంది. కాబట్టి 2 తర్వాత మనం రాసేది ప్రెసెంట్ వర్బ్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మొత్తం మనం రాసాం. ఇది ఈ ఇంపరేటివ్ లో ఇప్పటి వరకు 3 స్టేజెస్ నేర్చుకున్నాం. ఏంటది? ఇంపరేటివ్, ఆర్డర్స్, కమాండ్స్. అందులో పాజిటివ్ ఆర్డర్స్, పాజిటివ్ కమాండ్స్ ఒకటైతే, నెగటివ్ ఆర్డర్స్, నెగటివ్ కమాండ్స్. అప్పుడు ఏం వాడాము? లెట్ బి మెథడ్ వాడాము. రైట్. ఇప్పుడు థర్డ్ ఇంపరేటివ్ లో రిక్వెస్ట్. రిక్వెస్ట్ ని ఎలా మళ్ళీ మీరు చేయాల్సిన పని నేనేది ఒకసారి రికాప్చులేట్ చేస్తున్నాను. ఇంపరేటివ్ రిక్వెస్ట్ ఎలా మనం అసలు రిక్వెస్ట్ ఏ పదంతో వాడతాము? ప్లీజ్ అనే పదంతో వాడతాం. ఈ ప్లీజ్ పాసివ్ వాయిస్ ఎలా మారిపోతుంది? యు ఆర్ రిక్వెస్టెడ్ టు. అయితే ఇంకోటి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంది ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, ప్లీజ్ సింగ్ దట్ సాంగ్ అలా. ఇవి ఇంపరేటివ్ రిక్వెస్ట్ లో పాజిటివ్ రిక్వెస్ట్ గా గుర్తుపెట్టాం. అది ఈ పని చేయి, దయచేసి ఈ పని చేయి, దయచేసి ఈ పాట పాడు, దయచేసి అది ఆ బుక్ తీసుకురా. అవునా. అయితే
అయితే ఈ ఇంపరేటివ్ రిక్వెస్ట్లలో కూడా మళ్ళీ మనం కమాండ్ ఆర్డర్లో నెగటివ్స్ ఎలా ఉన్నాయో ఈ ఇంపరేటివ్ రిక్వెస్ట్ లో కూడా నెగటివ్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ ఓపెన్ ద డోర్. తలుపు తీయబోతున్నారు, దయచేసి తలుపు తీయాలి. ప్లీజ్ డోంట్ ఓపెన్ ద డోర్, ఇట్ ఇస్ ఎగ్జామినేషన్. ఇది ఎగ్జామినేషన్, బుక్ తీయకూడదు. ప్లీజ్ డోంట్ ఓపెన్, ప్లీజ్ డోంట్ ఓపెన్ ద సీక్రెట్. దయచేసి రహస్యాన్ని ఎవరికి చెప్పొద్దు. కాబట్టి ఇంపరేటివ్ రిక్వెస్ట్ లో కూడా మనకి ఏముంటాయి, నెగటివ్ కూడా వాడుకోవచ్చు. చూద్దామా, దీనికి ఏం యాడ్ చేస్తున్నాం? ప్లీజ్ డోంట్, ప్లీజ్ డోంట్. సేమ్ ఇక్కడ డోంట్ ఏమైపోతుంది, వెళ్ళి ప్రెసెంట్ వెర్బ్ లో పడిపోతే ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు నాట్, అదే కదా నెగటివ్ అంటే, ఆ నాట్ వెళ్ళిపోయి ఇక్కడ మనం టూ కి ముందు మనం దాన్ని రాసుకో. అప్పుడు ఎలా వస్తుంది చూద్దాం. ప్లీజ్ డోంట్ ఓపెన్ ద సీక్రెట్ అన్నా, దయచేసి ఈ రహస్యాన్ని ఓపెన్ చేయవద్దు అంటే ఎవరికి చెప్పతారు. అప్పుడు ప్లీజ్ ఏమైపోతుంది, యు ఆర్ రిక్వెస్టెడ్ అన్నా, ఇది మనకు నెగటివ్ చెప్పేస్తుంది. డూ వెళ్ళిపోయి దీంట్లో ఓపెన్, నో చేంజ్, నాట్ రావాలి, ఎక్కడ వాడాలి. అప్పుడు యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు ఓపెన్, ఇది మామూలే, నాట్ టు ఓపెన్ ద సీక్రెట్. ఇప్పుడు నేను గురించి చెప్తా, చెప్పండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం అని రాస్తాను. ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం. నాతో పాటు మీరు అంటూ ఉండాలి, ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం. ప్లీజ్ మనకు తెలుసు, డోంట్ ఏమైపోతారు, ఇది మనం రాస్తాం. ఎవరు రాస్తాము? ప్లీజ్ అంటే యు ఆర్ రిక్వెస్టెడ్, ఇక్కడ రావాలి నాట్, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు వేస్ట్ ద టైం. ఒకసారి రిపీట్ చేయండి, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు వేస్ట్ ద టైం. నెక్స్ట్, ప్లీజ్ డోంట్ టెల్ దట్ స్టోరీ. దయచేసి ఆ స్టోరీ చెప్పవద్దు. రైట్, ప్లీజ్ మరి వచ్చేసారు. యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు టెల్ దట్ స్టోరీ. రైట్. కాబట్టి ఇప్పుడు ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో మనం 4 చూసాం. ఏంటవి? పాజిటివ్ ఆర్డర్స్, పాజిటివ్ కమాండ్స్ ఒక సెట్. దాని రెండోది నెగటివ్ ఆర్డర్స్, నెగటివ్ కమాండ్స్. ఈ నెగటివ్ పాజిటివ్ రెండు మనం ఏం చూసాము, లెట్ బి మెథడ్ మనం రాసుకున్నాం. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ రెండు ఒకటే. ఏంటవి? పాజిటివ్ రిక్వెస్ట్, నెగటివ్ రిక్వెస్ట్. వీటిలో కామన్ గా ఉండే ఇన్కంప్లీట్ లైన్ ఏంటి? యు ఆర్ రిక్వెస్టెడ్ టు. పాజిటివ్ ఏం రాసాము? యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని మిగతా మొత్తం రాసేసి. అదే నెగటివ్ రిక్వెస్ట్ అంటే ఏం చేశాము? ఆ నాట్ అనే పదాన్ని టు కి ముందు లేదా రిక్వెస్టెడ్ తర్వాత మనం రాసి యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు అని రాసి మిగతా పండి ఆ బాబుని ఆబ్జెక్ట్ మీకు గుర్తుండకుండా టు అనే పార్టికల్ రాసిన వెంటనే మనం వాడాల్సింది ప్రెసెంట్ వెర్బ్ మాత్రమే. అక్కడ మీరు వెర్బ్ని మార్చపడం. ఎందువల్ల? టు అనే దానికి అర్థమే వస్తే ఎక్కువ. ఇది మనసులో ఉంచుకొని పెట్టాలి. ఇప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ దాటిపోయాం. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ 8. మెథడ్ మనకు రాబోతున్నాం. ఇప్పుడు మనం 8th మెథడ్, దాని పేరు ఇంటరాగేటివ్. INTERROGATIE ఇంటరాగేటివ్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎందువల్ల? ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్ని కూడా దీంతో ఎండ్ అవుతాయి, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ గురించి ఒక ఫ్యూ మినిట్స్ మనం మాట్లాడుకొని తర్వాత పాసివ్ ఎలా వెళ్ళాలో మనం చూస్తే, ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి QWQ అంటే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ వర్డ్ అయినటువంటి వాట్, వెన్, వేర్, విచ్, హూ, హౌ, వై ఇలాంటి వాటితో స్టార్ట్ అయ్యేటువంటివి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్. అవునా? రెండోది
క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్ ఈ మొదటి రకం. సెకండ్ వన్ వై బై ఎన్ అంటే వీటిని ఎస్ ఆర్ నో టైప్ అంటారు. అంటే ఎస్ఆర్ ఇవి దేంతో స్టార్ట్ అవుతాయి? క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ దేంతో స్టార్ట్ అవుతాయి? క్వశ్చన్ వర్డ్స్ తో స్టార్ట్ అవుతాయి. అది ఎస్ఆర్ నో టైప్ దేంతో స్టార్ట్ అవుతాయి? హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అవుతాయి. దీంతో హెల్పింగ్ వర్బ్స్ మనం మొదటి పాఠంలో నేర్చుకున్నాం. మనం హెల్పింగ్ వర్బ్స్ మొత్తం 20 ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని సెంటెన్స్ అడుగుతాను, అవి క్యూడబ్ల్యూ క్యూనా ఎస్ఆర్ నోనా చెప్పాలి. వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ తో స్టార్ట్ అయింది కాబట్టి దట్ ఈస్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ నేమ్? వర్డ్ క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయింది కాబట్టి అది క్యూడబ్ల్యూ క్యూ. వెన్ ఈస్ యువర్ బర్త్డే? దేంతో స్టార్ట్ అయింది? వెన్ కాబట్టి అది క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఆర్ యూ స్లీపింగ్? ఇప్పుడు దేంతో స్టార్ట్ అయింది? ఏఆర్ఈఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది కాబట్టి అది ఎస్ ఆర్ నో టైప్. ఈజ్ ఇట్ యువర్ క్లాస్ రూమ్ ఆర్ ఈజ్ దిస్ యువర్ క్లాస్ రూమ్? దేంతో స్టార్ట్ అయింది? ఈజ్ కాబట్టి అది ఎస్ ఆర్ నో టైప్. వీటిని ఎందుకు ఎస్ ఆర్ నో టైప్ అన్నాము అంటే ఏ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయినా హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయితే అది ఎంత లెంగ్తీగా ఉండని మనం దానికి వచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయి? ఎస్ అని కానీ నో అని కానీ ఉంటాయి. ఉదాహరణ చూద్దాం. ఆర్ యూ స్లీపింగ్ ఇన్ ద క్లాస్ రూమ్? అంటే నువ్వు క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నావా అని అడిగితే మీరు ఏం చెప్పొచ్చు? ఒకవేళ నిద్రపోతుంటే మేల్కొని ఎస్ అనొచ్చు, లేదా చక్కగా వింటూ ఉన్నారనుకోండి నో. అంటే ఎంత లెంగ్తీగా ఉందో చూడండి సెంటెన్స్. ఆర్ యూ స్లీపింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అని అంత లెంగ్తీ ఉంటే దాన్ని మీరు ఆన్సర్ లా చెప్పేయచ్చు. నిద్రపోతున్నారు అనుకోండి ఎస్, లేదు అనుకోండి నో. దట్స్ అలా. అసలు ఎస్ సార్ నో సార్ అనాల్సినటువంటి ఫార్మాలిటీ కూడా మన ఇంగ్లీష్ లో లేదు. తెలుగు అంట ప్రధానికి సార్ 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 అని మాట్లాడతాం. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ప్రతిసారి సార్ అని మాట్లాడాల్సిన అవసరమే లేదు. మన ఫీలింగ్ లో ఆ ఎక్స్ప్రెషన్ ఉంటే చాలు. అలా ఆ ఒబీడియన్స్ మన ఫీలింగ్ లో ఇస్తే చాలు. ప్రతిసారి నోటితో గౌరవం ఇచ్చి మనసులో తిట్టుకునే దానికంటే మనసులో గౌరవం ఇచ్చి నోటితో మాట్లాడకుండా ఉండండి అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఎంతమమ్మా? కాబట్టి ఎస్ నో అని చెప్తాం. హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారా అంటే మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఉన్నట్లయితే ఎస్, తీసుకోలేదు నో. అందువల్ల ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ తో ఏ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ స్టార్ట్ అయినా అది ఎంత లెంగ్తీగా ఉన్నా ఆ లెంగ్తీ సెంటెన్స్ దేంతో సాటిస్ఫై అవుతుంది? బై సేయింగ్ ఎయిదర్ ఎస్ ఆర్ నో. అవునా? అందువల్ల ఈ రకాన్ని ఏమని పిలిచాం మనం? ఎస్ ఆర్ నో టైప్. దేంతో స్టార్ట్ అవుతాయి? హెల్పింగ్ వర్బ్స్. అవునా? ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని అంటే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ కానివ్వండి, ఎస్ ఆర్ నో టైప్ కానీ వీటిని మనం పాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం. అవునా? ఫస్ట్ రాసేటప్పుడు ఏమో క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ ముందు రాశాను, తర్వాత ఎస్ ఆర్ నో టైప్ సెకండ్ రాశాను. కానీ ఇప్పుడు మనం మార్చేటప్పుడు ముందు ఎస్ ఆర్ నో టైప్ చూద్దాం, ఎందుకంటే ఇది వస్తే మనకి ఇది ఈజీగా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు సెకండ్ ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఎస్ ఆర్ నో టైప్. ఇప్పుడు లైన్ రాస్తాను చూడండి. Is it? So ఇబ్బంది బాగా వేసుకోండి. Are you sleeping? కట్. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్. మేము ఇంటిగా చూసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఎస్ ఆర్ నో టైప్ చూద్దాం. ఎస్ ఆర్ నో టైప్ లో మనం దేంతో స్టార్ట్ అవుతాయి? హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అవుతాయి. చూద్దాం. Is she doing the work? క్వశ్చన్ మార్క్. Is she doing the work? ఇప్పుడు ఏ టైప్ లో ఉంది? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్ తో, కాబట్టి ఇది ఎస్ ఆర్ నో టైప్. దీనిలో మన స్టేజెస్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే అంటే మనం ఈజీగా ఉండాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఇంటరాగేటివ్ ని అసర్టివ్ లోకి మార్చుకోవాలి. అంటే ఇంటరాగేటివ్ ని మనం అసర్టివ్ లోకి మార్చుకోవాలి. ఎలా మారుస్తాము? ఇక్కడ ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసి ఇక్కడ మార్చుతాం. అప్పుడు ఎలా అయిపోయింది? She is doing
క్వశ్చన్ మార్క్ పెట్టాం, దీన్ని అసెప్టివ్ లోకి మార్చాం కాబట్టి ఫుల్ స్టాప్. షీ ఈస్ డూయింగ్ ద వర్క్ అలా ఏం చేసాం, ఫస్ట్ వన్ ఇంట్రాగేటివ్ లో ఉన్నదాన్ని అసెప్టివ్ లోకి మార్చి ఈ స్టేజెస్ గుర్తుపెట్టి మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తాం. ఇప్పుడు మనం సెకండ్ అలా ఇంటూ పాసివ్ వాయిస్, ఇప్పుడు దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి అలా. ఎలా మారుస్తాము, మెథడ్స్ అని పాత గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఇది ఎలా ఉంది, డూయింగ్ వర్బ్ ప్లస్సింగ్ ఉన్నప్పుడు కంటిన్యూస్, కంటిన్యూస్ ఉన్నప్పుడు న్యూ వర్డ్ బీయింగ్, అవన్నీ గుర్తు రావాలి. థర్డ్ మెథడ్ లో మనం రాస్తాం. అప్పుడు ద వర్క్ సింగులర్ నెంబర్ కాబట్టి ఈస్ బీయింగ్, డూకు పాస్ట్ పార్టిసిపుల్ డన్ బై, షీ ఏమవుతుంది హర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, షీ ఈస్ డూయింగ్ ద వర్క్ యాక్టివ్ లో ఉంది, దానికి పాసివ్ వస్తే ద వర్క్ ఈస్ బీయింగ్ డన్ బై హర్, పాసివ్ లోకి మారిపోయింది. అంటే ఇది పాసివ్ లో ఉన్నా కూడా ఈ పైదానికి ఇది ఆన్సర్ కాదు, ఎందుకు చెప్పాలి మీరే. మళ్ళీ ఒకసారి, షీ ఈస్ డూయింగ్ ద వర్క్ అలా, ఇది యాక్టివ్, దీని పాసివ్ ద వర్క్ ఈస్ బీయింగ్ డన్ బై హర్, పాసివ్ లోకి మారిపోయింది. అంటే ఇది పాసివ్ లో మారినా కూడా దీనికి ఇది ఆన్సర్ కాదు. ఎందుకు ఐడియా ఉందా? ఎందుకంటే ఈ పైన ఇచ్చిన లైన్ ఏ ఫార్మాట్ లో ఉంది, ఇది ఇంటరాగేటివ్ ఫార్మాట్ లో ఉంది, అంటే క్వశ్చన్ లాగా ఉంది. అయితే ఇది ఎలా ఉంది, ఇది అసెప్టివ్ లో. మనం మొట్టమొదటిగా మాట్లాడుకున్నాం ప్యాటర్న్ షుడ్ నాట్ బి చేంజ్. అంటే అసెప్టివ్ లో ఉంటే పాసివ్ కూడా అసెప్టివ్, ఇంపరేటివ్ లో ఉంటే ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్ ఉంటే ఇంట్రాగేటివ్, అవి మారకూడదు, అవునా? కాబట్టి అలా చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏమో ఇంట్రాగేటివ్ లో ఉంది, మనం ఇక్కడ రాసింది ఏమైపోయింది, అసెప్టివ్, అవునా? ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో మళ్ళీ మనం ఏం చేయాలి, దీన్ని రివర్స్, అవునా? ఇంటూ పాసివ్ వాయిస్ రాసిన తర్వాత దీన్ని ఇంటూ ఇంటరాగేటివ్ లేకి మనం మార్చాలి. ఏమది ఇక్కడ ఉన్న ఇంటరాగేటివ్ అసెప్టివ్ లేకి ఎలా మార్చాము, హెల్పింగ్ వెర్బ్ తీసుకెళ్లి సబ్జెక్ట్ పక్కన కూర్చోబెట్టాము. అప్పుడు ఏమైపోయింది, ఇంటరాగేటివ్ అసెప్టివ్ అని. మరి అసెప్టివ్ మళ్ళీ ఇంటరాగేటివ్ ఉంటే డైలీ మళ్ళీ తీసుకొని వచ్చేసి దీన్ని ముందు పెట్టేసి సరిపోతుంది, అంతేగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని తీసుకొని దీని ముందు రాసామనుకోండి ఇంటరాగేటివ్. అప్పుడు ఈస్ ద వర్క్ బీయింగ్, ఇంకేం మారదు, బీయింగ్ డన్ బై హర్. ఇప్పుడు దేంతో స్టార్ట్ అయింది, హెల్పింగ్. కాబట్టి వెంటనే అంటే ఇదంతా కూడా ప్రాసెస్ అంటాం. ఈ మధ్యలో రాసిన ఈ 2 లైన్స్ ఏమంటాం మనం, వీటిని ప్రాసెస్. కాబట్టి దీని కరెక్ట్ గా ఆన్సర్ ఇది ఏంటి, ఈజ్ షీ డూయింగ్ ద వర్క్ అనడానికి ఈజ్ ద వర్క్ బీయింగ్ డన్ బై హర్, ఇది పాసివ్ వాయిస్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాము, చాలా జాగ్రత్తగా మళ్ళీ వినండి. సేమ్ లైన్ మళ్ళీ రిపీట్ చేస్తాను చాలు, అంటే మీకు కొంచెం మనసులో ఐడియా ఫామ్ అయి ఉంటారు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సెంటెన్స్ ఈజ్ షీ డూయింగ్ ద వర్క్, అది లైన్. సేమ్ ఇప్పుడు చెప్పిన మళ్ళీ రిపీట్. ఇది దేంట్లో ఉంది, ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయింది, కాబట్టి ఇది ఇంటరాగేటివ్ లో ఉంది. మొట్టమొదటి మనం ఏం చేయమన్నాం, ఇంటరాగేటివ్ ని అసెప్టివ్ లోకి మార్చమన్నాం. ఇట్లా ఒక ఇంటరాగేటివ్ అసెప్టివ్ లో కానీ అసెప్టివ్ ఇంటరాగేటివ్ లోకి మారేటప్పుడు ఏం మారుతుంది, ఆ హెల్పింగ్ వెర్బ్ యొక్క పొజిషన్ మారుతుంది కదా. సబ్జెక్ట్ కి ముందుగానే హెల్పింగ్ వెర్బ్ ఉంటే అది ఇంటరాగేటివ్, సబ్జెక్ట్ తర్వాత, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్జెక్ట్ అనుకోండి, ఇది హెల్పింగ్ వెర్బ్. ముందు సబ్జెక్ట్ ఉండి ఆ తర్వాత ఇది హెల్పింగ్ వెర్బ్ ఉంటే అది అసెప్టివ్. ఇలా మారి అనుకోండి, అంటే ముందు ఏమొచ్చేసింది హెల్పింగ్ వెర్బ్, ఆ తర్వాత సబ్జెక్ట్, అది ఇంటరాగేటివ్. ఆ వాటిని హెల్పింగ్ వెర్బ్ ని ఇంటర్చేంజ్ చేస్తే అది అసెప్టివ్ నుంచి ఇంటరాగేటివ్, ఇంటరాగేటివ్ నుంచి అసెప్టివ్ గా మారుతుంది. సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది చూడండి, ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంది, అప్పుడు ఇది ఇంటరాగేటివ్. ఏం చేయాలి, దీన్ని మనం అసెప్టివ్ లోకి మార్చాలి, అంటే దీన్ని తెచ్చి రాయాలి. అప్పుడు సేమ్ ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. షీ ఈస్ డూయింగ్ ద వర్క్, ఓకేనా? ఇక్కడ ఏం పెట్టాలి మనం, అసెప్టివ్ కాబట్టి ఫుల్ స్టాప్. మనం థర్డ్ మెథడ్ లో మనం చేసేస్తున్నాం పాసివ్ లోకి. కంటిన్యూస్ వచ్చినప్పుడు ఐఎన్జి ఇంగ్ వస్తే ఏం రావాలి, పాసివ్ లో బీయింగ్ అనేది ఒకటి రావాలి. రాసా ద వర్క్ సింగులర్ నెంబర్ కాబట్టి ఈస్ బీయింగ్ డన్ బై, షీ వచ్చినప్పటికి
స్టార్ట్. దీనివల్ల అసర్టివ్. రైట్. ఇది పాసివ్ వాయిస్ లోనే ఉంది కానీ దీనికి ఆన్సర్ కాదు. ఇందాక మనం అనుకున్నాం. ఎందుకని కాదు? ఇచ్చిన సెంటెన్స్ ఇంటరాగేటివ్ లో ఉంది, ఇదేమో అసర్టివ్ లో. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తే సరిపోతుంది? ఈ అసర్టివ్ ఇంటరాగేటివ్ లో మార్చేయండి. అంటే ఈ ఈజ్ తెచ్చి ముందు పెడితే చాలు. అప్పుడు ఈజ్ ద వర్క్ బీయింగ్ డన్ బై హర్ క్వశ్చన్ మార్క్. అందుకే ఇది దీన్నంతా మనం ఏమనుకున్నా, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 2 లైన్స్ ని ప్రాసెసింగ్ అంటాం. అది రాకుండా డైరెక్ట్ రాయొచ్చు. ఇప్పుడు నేను వేరే చెప్తాను చూడండి. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్? ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్? ఇది ఇంట్రాగేటివ్. ఎందుకని? హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ తో అంటారు. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి? ముందు దీన్ని అసర్టివ్ లేకి మార్చుకోవాలి. దీన్ని తీసుకెళ్ళిపోయి ఇలా పెట్టి అప్పుడు ఏమైంది? యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంతా మనసులో చేసేయాలి. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ మనసులోనే. ఓ యు సబ్జెక్ట్, ఆర్ ప్లేయింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్, క్రికెట్ ఆబ్జెక్ట్. అప్పుడు క్రికెట్ పాసివ్ మార్చేస్తున్నాను. క్రికెట్ సింగులర్ నెంబర్ కాబట్టి ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై యు. ఏం మార్క్? ఇప్పుడు మనం దీన్ని ముందు పెట్టుకోవాలి. అప్పుడు ఈజ్ క్రికెట్ బీయింగ్ ఈజ్ క్రికెట్ బీయింగ్ మిగతా మామూలే ప్లేడ్ బై యు క్వశ్చన్ మార్క్. ఇలా మనం ఈ ఇంట్రోగేటివ్ లో ఉండే ఎస్ఆర్ నో టైప్ ని మనం పాసివ్ లేక మార్చే విధానం. ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ గుర్తుపెట్టుకోవాలి వరుసగా ఏమేం చేస్తున్నాం. ఫస్ట్ ఇచ్చినటువంటి ఇంట్రాగేటివ్ ని అసర్టివ్ లోకి మార్చాము. అసర్టివ్ లోకి ఇక్కడ ఒకసారి ఆ స్టెప్స్ గుర్తు చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేసాము? మనకి ఇచ్చింది ఇంట్రాగేటివ్, దాన్ని మనం దేనిలోకి మార్చాము? అసర్టివ్ లోకి మార్చాము. ఆ తర్వాత సెకండ్ వన్ ఏం చేసాము? దాన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాము. థర్డ్ వన్ ఆ పాసివ్ వాయిస్ లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఇంటరాగేటివ్ లోకి చేంజ్ చేసాం. అంత సింపుల్. ఆ 3 స్టెప్స్ మనసులో. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ మనం మార్చగలిగాం. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ QWQ. ఇప్పుడు మనం సెకండ్ వన్ QWQ. QWQ అంటే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఏం లేదు దానికి డిఫరెన్స్. జస్ట్ క్వశ్చన్ వర్డ్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. దాన్ని మనం చూద్దాం. ఉదాహరణ చూస్తే వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నా. వాట్ ఆర్ యూ, ఇది కొంచెం కాంప్లికేటెడ్, జాగ్రత్తగా. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ వర్డ్ ని కట్ చేసి పక్కన పడేసాడు. అది మనం తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఆర్ యూ డూయింగ్ అన్నా. ఎలా అనిపిస్తుంది? ఆర్ యూ డూయింగ్ అన్నప్పుడు ఇంత ముందు రాసిన ఎస్ఆర్ నో టైప్ లాగానే ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఆర్ యూ డూయింగ్. దీన్ని మనం ఇంటరాగేటివ్ నుంచి అసర్టివ్ అంటే వచ్చేస్తుంది మనకి యు ఆర్ డూయింగ్. ఎంతవరకు అర్థమైంది మీకు? ఏం చేయలేదు, ఆ క్వశ్చన్ వర్డ్ సపరేట్ చేశాం. చేస్తే ఏం మిగిలింది? ఆర్ యూ డూయింగ్ మిగిలింది. దానికి చాలా స్లోగా వినండి, సింపుల్. ఆర్ యూ డూయింగ్, ఆర్ యూ డూయింగ్ ఇంతకుముందు మనం రాస్తున్నాం కదా. యూజ్ ఇట్ యువర్ క్లాస్ రూమ్, ఆర్ యూ స్లీపింగ్, ఆర్ యూ ప్లేయింగ్, ఇలా రాసే సేమ్ అది. ఇప్పుడు దీన్ని మనం అసర్టివ్ లో అంటే దీన్ని తెచ్చి ఇక్కడ పక్కన పడేసి యు ఆర్ డూయింగ్. అయితే ఇక్కడ చిన్న కాంప్లికేషన్ ఉంది. ఏంటో చెప్పగలరా? నేను చెప్తాను. సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంది కానీ ఆబ్జెక్ట్ లేదు అలా. ఈ సెంటెన్స్ మీరు గమనించండి. వాట్ పక్క తీసేసి ఆర్ యూ డూయింగ్ అనే దాన్ని మనం అసర్టివ్ లేక మార్చుకుంటే యు ఆర్ డూయింగ్. దీంట్లో ఉండే లిటిల్ కాంప్లికేషన్ అంటే కాంప్లికేషన్ ఏమి కాదు. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది కానీ ఇక్కడ మనకి ఏం లేదు, ఆబ్జెక్ట్ లేదు. మీరు మ్యాథ్స్ లో చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క ఆస్తి మనకు తెలియనప్పుడు మ్యాథ్స్ క్లాస్ లో చేస్తూ ఉంటాం మనం. ఒక వ్యక్తి ఆస్తి ఎంత ఉందో తెలియదు. ఆయన తన పెద్ద కొడుకు కింద పంచాడు, చిన్న కొడుకు కింద పంచాడు, తనని తుంచుకున్నాడు. అతని దగ్గర ఉన్నది ఇంత, ఆ ఫిగర్ ఇస్తాడు. అయితే ఏమివ్వడు?
అసలు ఆస్తి ఎంతో మనకి ఇవ్వనప్పుడు మనం ఏం చేసాం చెప్పండి? మ్యాథ్స్ గుర్తెచ్చుకోవాలి కదా. ఏం చేసాం? ఎక్స్ వాడుకున్నాం. ఒక వ్యక్తి యొక్క ఆస్తి విలువ ఎక్స్ అనుకున్నాం. ఎందువల్ల ఎక్స్ అనుకున్నాము? మాకు తెలియని అన్ని కూడా ఎక్స్. అందుకే మీరు సైన్స్ లో కూడా, ఫిజిక్స్ లో కూడా నేర్చుకుంటారు. మన రాంటజన్ అనేటువంటి సైంటిస్ట్ అతను కొన్ని కిరణాలు కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత ఆ కిరణాలకు ఏం పేరు పెట్టాలి తెలియనప్పుడు ఏం పేరు పెట్టారు చెప్పండి? మీరు నేర్చుకున్న 10th లోనో 8th లోనో 9th లోనో ఉన్నాయి. ఎక్స్ కిరణాలు అని పేరు పెట్టారు. ఎందుకని ఎక్స్ అని పెట్టాడు? కామన్ గా మనం అలవాటు అయిన పదం.